మాత్రే నమః. శ్రావణ మాసానికి ఎందుకు పవిత్రత, ఏమిటి దాని ప్రత్యేకత? శుభ శ్రావణ మాసానికి స్వాగతం. 2025 శ్రావణ మాసం విశిష్టత మీకోసం. వర్ష ఋతువుల ఆరంభమయ్యే వచ్చే శ్రావణ మాసాన్ని లక్ష్మీనారాయణకు ప్రీతికరమైన మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశిష్టమైన ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా శ్రావణ మాసం చెప్పబడుతుంది. అలాగే ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుసుకుందాం. మహిమాతరమైన శ్రావణ మాసం విశిష్ట గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. దివ్యమైన శ్రావణ మాసం లక్ష్మీనారాయణుల పూజలకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉన్నది. వేద పురాణాలు చెప్పబడుతున్నాయి. అలాగే శ్రావణ మాసం శివ పూజకు విశిష్టమైనది. శ్రావణ మాసంలో అన్ని సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చన చేస్తే పాపాలు కడిగిపోతాయని శాస్త్రవాక్యం. ఎందుకంత పవిత్రత? శ్రావణ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రవచనం. శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి, పరమశివునికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసం. శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశిష్ట ఫలితాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే ఈ మాసాన్ని, శ్రావణ మాసాన్ని అత్యంత ఆధ్యాత్మిక మాసం కూడా అంటారు. శ్రావణ మాసంలో స్త్రీలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే సాధారణంగా మహిళలు ఆచరించే ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి కనుక ఈ నెలకు వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదమని బ్రహ్మాండ పురాణం, భవిష్యత్ పురాణంలో పేర్కొంటున్నారు. శ్రావణ మాసంలోని వ్రతాలు, నోములు ఎందుకు? హిందూ సంప్రదాయాల ప్రకారం నోములు, వ్రతాలు నిత్య పూజలో భాగం కావు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి శాస్త్రంలో నిర్ధారించిన సమయంలో మాత్రమే చేసేవి. ఏమైనా దీక్ష పట్టుదలతో చేస్తే దానే వ్రతం అంటారు. ఏదైనా మొత్తంలో అత్యంత శుభ మాసం శ్రావణ మాసం. ఏ నోము చేసినా, ఏ వ్రతం ఆచరించినా సత్ఫలితం వస్తుంది. కాబట్టి ఈ మాసంలో నోములు, వ్రతాలు ఎక్కువ చేస్తారు. ఇంకా ఈ మాసంలో ఆచరించే ముఖ్యమైన వ్రతాలు తెలుసుకున్న సౌభాగ్యాన్ని ఇచ్చే శ్రావణ మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు చేసే వ్రతం మంగళగౌరి వ్రతం. దీనిని శ్రావణ మంగళగౌరి వ్రతం, మంగళగౌరి నోము అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం మొదలుపెట్టి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు ఈ వ్రతం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం తర్వాత ఉద్యాపన చేయాలి. నాగపంచమి. శ్రావణ మాసం శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉండి నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోయడం వంటివి భక్తి శ్రద్ధతో చేస్తే కుజదోషాలు, నాగదోషాలు తొలగుతాయని శాస్త్రవచనం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యుడు సంతానకారకుడు. అందుకే సంతానం కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మి వ్రతం విశిష్టమైనది. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ బలాన్ని గురించి వివరించినట్లు ప్రసిద్ధి. రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి జరుపుకుంటాం. ఈరోజు సోదరి సంబంధించిన సూచిక రక్షాబంధన్ జరుపుకుంటాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కూడా శ్రావణ పౌర్ణమి రోజే వస్తుంది. కాబట్టి ఈ రోజున తిరుమల స్వామివారి తిరునక్షత్ర వేడుకలు కూడా వైభవంగా జరుగుతాయి. గోకుల అష్టమి. శ్రావణ బహుళ అష్టమి రోజు కృష్ణాష్టమి జన్మాష్టమిగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణుడి ఆలయంలో కన్నయ్యకు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇంకా శ్రీకృష్ణుడు స్వయంగా సంచరించిన, నడియాడిన ద్వారకా, బృందావన, మధురలో కృష్ణాష్టమి సంబరాలు అంబరంగా జరుగుతాయి. ఇవి కూడా విశిష్టమైనవే. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే 2 ఏకాదశులు కూడా పవిత్రమైనవి. ఇంకా ఈ మాసంలో చివరి రోజు పోలాల అమావాస్యకు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటాయి. ఈరోజు గంధ మొక్కను పూజించడం సాంప్రదాయం. ఇలా పండుగలు, నోములు, వ్రతాలు, మేళవింపులకు నిలయమైన శ్రావణ మాసానికి శుభస్వాగతం చెబుతూ శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి సిరి సంపదలు, ఆయు ఆరోగ్యాలను కోరుకుంటూ శ్రీమాత్రే నమః.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.